జీవించగలిగే భాగ్యాన్ని మాకెమ్మని వేడుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. నాయన, మైదానంలో చివర ఉన్న వాళ్ళకి నా మాటలు వినబడకపోతే చేతులెత్తండి. మైదానంలో చివరిగా ఉన్నవారు అక్కడకు వినబడలేదంటే నాయన చేతులు ఎత్తినట్టున్నారు, చూడండి వినబడుతుందో లేదో. సెక్యూరిటీ వాళ్ళు ఒకళ్ళకి వెళ్ళాలి, అక్కడికి అందరూ వేదిక మీద ఉండడం కాదు, ఆ చివరికి వెళ్ళి వాయిస్ వినబడుతుందో లేదో చూడండి ప్లీజ్. మైదానంలో ఉన్నవారు ఆ చివర నా మాటలు వినబడుతున్నాయో లేదో మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి నాకు వెంటనే ఇవ్వాలి. ఓకేనా? మనం వెళ్ళిపోదాం. రాత్రి దేవుడు ఇర్మియాతో ఏమన్నాడో, ఇశ్రాయేలు కాలం నుంచి కూడా నమ్మిన పిల్లలు ఆయన మాటలను స్వీకరించని అవిధేయులుగానే ఉన్నారు. బాగా వినండి. ప్రవక్తలు రాసిన గ్రంథాలు అన్నీ, ప్రవక్తలు రాసిన గ్రంథాలలో ప్రస్తావించబడిన ఇశ్రాయేలీలు గురించిన మాటలు ఇవి. ఇప్పుడు నేను చదువుతున్న మాటలు. వాళ్ళకొక ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు. అంటే ఆయన మాటలు ఏవి ఇశ్రాయేలీలు ఏ విధంగా నెరవేర్చాలి అనేది ఆయన అందులో తెలియజేశాడు. వాళ్ళు అవిధేయులైపోయారు. వాళ్ళు అవిధేయులుగా ఉన్నప్పుడు దేవుడు హెచ్చరిక నాదాన్ని దేవుడు ఎలా కోపగించాడో ఒకసారి మనం చూడాలి. ఇర్మియా 1వ అధ్యాయం నేను చదువుకున్నాం 9వ వచనంలో, 1వ అధ్యాయం 9వ వచనంలో, అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను, ఇదిగో ఇర్మియా, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఎవరికి? ఇశ్రాయేలీలకి గురించి చెప్తున్నాడు. ఇది నా మాట ఉంచి ఉన్నాను. నీకు ఒక పవర్ ఇస్తున్నాను. నేను వాళ్ళను పెళ్ళగించటానికి కానీ ఇశ్రాయేలీలను పెళ్ళగించేయడానికి సిద్ధపడుతున్నాను. ఇశ్రాయేలీలను పెళ్ళగించేస్తాను, తీసేస్తాను వాళ్ళని. 2, విరగగొట్టుటకును ఇశ్రాయేలీలను పెళ్ళగిస్తాను. ఇశ్రాయేల్ అంటే దేవుని పిల్లలు అని అర్థం. దేవుని పిల్లలు, దేవుని పిల్లల పైన ఆయన ఆవేశం, ఆయన కోపం. కట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును ఈ దినమున జనముల మీదనో రాజ్యముల మీదనో నిన్ను నియమించి ఉన్నాను. దేవుని వాక్యం చెప్పేవాళ్ళు, ప్రవక్తలు కానివ్వండి, ప్రసంగికులు కానివ్వండి, విజిల్స్ రాకూడదు, హామింగ్ వస్తుంది. సౌండ్ సిస్టమ్ ఎవరు బుక్ చేశారు? ఇట్స్ నాట్ ఎ గుడ్ సౌండ్ సిస్టమ్. ఎవరు చవకగా వస్తే వాళ్ళు పెట్టేసుకోవడం కాదు. కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనసమూహం మీదనో రాజ్యం మీదనో నిన్ను నియమించి ఉన్నాను. రాజ్యాల మీద కూడా. అంటే ఆ రోజు ఇశ్రాయేలు రాజ్యం ఒకటే. ఈరోజు ఆ రోజు ఆ శాపం ఆరంభమై, బాగా వినండి, క్రీస్తు పూర్వం 800 సుమారు 700 సంవత్సరాల మధ్యకాలంలో ప్రవక్తలకుతో దేవుడు చెప్పిన ఇశ్రాయేలీల గురించిన హెచ్చరిక, వార్నింగ్. పెళ్ళగించుటకును, నాశనము చేయుటకును, విరగగొట్టుటకును, ఏమి మాటలండి ఇవన్నీ? చాలా కోపంతో ఉన్న మాటలు కదా అవి. చాలా కోపంతో అంటున్నాడండి ఆయన. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇశ్రాయేలు గురించి అంటే క్రీస్తు కాలం ప్రారంభమైన రోజులు, ప్రారంభ శతాబ్దం. అప్పుడు అపోస్తలుడైన పౌలు ద్వారా ఆనాటికి క్రీస్తు కాలానికి భూమి మీద ఉన్నవాళ్ళు యూదులు మాత్రమే. బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంగా పిలువబడుతున్న దానిలో ఇశ్రాయేలీల 12 గోత్రాల వారు లేరు. బాగా ఎక్కువగా బైబిల్ ప్రకటించేవాళ్ళు, బోధించేవాళ్ళు ఇవి నేర్చుకోవాలి.
12 గోత్రాల ఇశ్రాయేలీయులు క్రీస్తు కాలానికి లేరు. 10 గోత్రాల వారు అష్షూరియన్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. రాజుల కాలంలో మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు చదివితే మొదట 10 గోత్రాలు వాళ్ళు అష్షూరియన్స్ వచ్చి బాబిలోనియన్స్ కంటే ముందు వచ్చారు. వాళ్ళు ప్రపంచాన్ని పాలించిన మొదటి ప్రారంభ సామ్రాజ్యం అష్షూరియన్స్. వీళ్ళు ప్రపంచాన్ని పాలించలేదు, కానీ కొంత భాగాన్ని పాలించారు కనుక వాళ్ళు ప్రపంచ చరిత్రలో ఫస్ట్ కింగ్డమ్ బ్యాబిలోనియన్స్ బబులోనీయులు సంస్థానం వాళ్ళు ఉన్నారు తప్ప అష్షూరియన్స్ గురించిన చరిత్ర పూర్తిగా లేదు. సరిగా ప్రపంచాన్ని పూర్తిగా పాలించలేని కారణం అది. అప్పుడు ఇశ్రాయేలీల 10 గోత్రాలు సొలొమోను కుమారుడు రెహబాను పాలించిన కాలంలో ఇశ్రాయేలీల 10 గోత్రాలు బయటకు వెళ్ళిపోయాయి. ఇశ్రాయేలీల దేశము అని ఒకటి పిలువబడింది. బెన్యామీనీయులు, యూదులు వీళ్ళు ఇశ్రాయేలీలే. వీళ్ళు ఇశ్రాయేలీల 10 గోత్రాల నుండి విడిపోయారు. వీళ్ళది యోధా దేశం అని వీళ్ళు పిలువబడ్డారు. యూదులు అంటారు వీళ్ళని. బాగా వినాలి. ఇట్స్ ఎ వరల్డ్ హిస్టరీ, ఇట్స్ ఏ బైబుల్ హిస్టరీ, ద ఫైనల్ అథారిటీ ఆఫ్ ది ఎనీ వరల్డ్స్ హిస్టరీస్. గమనించాలి మీరు. బైబిలే ప్రారంభ వాస్తవ యథార్థ గ్రంథం. అది చరిత్ర పుట్టింది బైబిల్లో నుంచే పుట్టిందండి. సైన్స్ పుట్టింది బైబిల్లో నుంచే పుట్టింది. బైబిల్ని వదిలేశారు, వేరుగా మేము చెప్పామని వాళ్ళు చెప్పుకున్నారు, వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. వదిలేయండి వాళ్ళ గురించి. వీ డోంట్ కేర్ అబౌట్ ద డర్టీ ఫెలోస్ వాళ్ళంతా. ఎందుకంటే ఏ కన్న గర్భాన్ని నువ్వు పుట్టావో ఆ తల్లి పేరు మర్చిపోయేవాడు కొడుకు ఎలా కనిపించుకోడో, బైబిల్ లాంటి విజ్ఞానపు గని నుండి తీయబడిన ఎన్నో జ్ఞాన సంగతులు, దానికి నేనే సాక్ష్యం. బతికున్నాను ఇంకా మీ మధ్య. కాదన్నవాడు నేను బ్రతికన ఈ 70 ఏళ్ల కాలంలో ఒక్కడు వరల్డ్ హిస్టరీలో నాకు కనిపించలేదు, నా దగ్గరికి రాలేదు. ఒక్కడు అరౌండ్ ది వరల్డ్. 70 ఏళ్ళు ఇప్పుడు నాకు. ఇంకా ఎంతో కొంతకాలం ఉంటాను. ఏ మగాడు బైబిల్ తప్పు, చరిత్ర తప్పు, కాలం తప్పు, దేని గురించైనా ఎవడైనా మాట్లాడాలనుకుంటే ఎనీ సబ్జెక్ట్, ఎనీ ఇంటర్నేషనల్ ఫిగర్, మరలా చెప్తున్నానండి, ఎవడో అనామకుడు అలా అక్కడక్కడ చెత్త మాటలు, గల్లీలో పుట్టిన గల్లీ మాట్లాడుకున్న వాళ్ళు, వీధిలో క్రికెట్ ఆడినవాడు ఆస్ట్రేలియాతో ఆడుతానంటే తన్ని తోసేస్తాడు బయటికి. ఆడు వీధిలో గల్లీలో ఆడు క్రికెట్ ప్లేయర్. ఆడు ప్రపంచ దేశాలు ఉన్నాయి, ఆ దేశాల్లో క్రికెట్ ఇంటర్నేషనల్ టీమ్స్ ఉన్నాయి. కనుక ఎవడైనా నాతో ఈ స్టేజ్కి రావాలంటే నా వయస్సుకు వచ్చిన వాడై ఉండాలి. చరిత్రలో వాడు ఎన్ని సాధించాడో, ఎందరిని ఓడించాడో రిజల్ట్ కావాలి నాకు, విత్ ప్రూఫ్స్. ప్రతి గల్లీ విధవ ఏదో సవాల్ చేసేస్తున్నానని మాట్లాడుతుంటాడు ఈరోజు. సరిపోడు వాడు. ఎందుకంటే ఎలిఫెంట్ వెళ్తుంటే చాలా పెద్దది, ఈ పిచ్చి కుక్కలు కాలువల్లో పడుకొని బురదతో బయటకు వచ్చి ఏనుగుని చూడగానే బవ్వు అంటది. అలాంటి కుక్కలు చాలా ఉన్నాయి, వాటిని మీరు పట్టించుకోకండి. ఇంటర్నేషనల్ వైడ్గా చెప్తున్నాను. చరిత్ర పుట్టింది బైబిల్లోనే పుట్టింది, కాలం పుట్టింది బైబిల్లో పుట్టింది, ప్రకృతి చక్రం పుట్టింది బైబిల్లో పుట్టింది, కాలచక్రం కానీ ప్రకృతి చక్రం కానీ బైబిల్లోనే పుట్టింది. ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో అవన్నిటికీ మూలాధారం బైబిలే. వీళ్ళు ఒరిజినల్గా ఎవడు కూడా ఒరిజినల్గా రాసినటువంటి హిస్టరీ కానివ్వండి, సైన్స్ కానీ లేదండి. అంత బైబిల్ నుంచి కాపీ చేసి వీళ్ళ మొహాన్ని కొట్టేస్తే వీళ్ళు దీని మీద ప్రయోగాలు చేసి ఏదో చిన్నవన్నీ బయటకు తీశారు. దానికే ప్రపంచం లొంగిపోయింది, శాస్త్రవేత్తలు అని. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్, ఏ దేశంలోనైనా
భూమి మీద సుఖం లేదని అంతరిక్షంలోకి వెళ్ళి బతుకుతామని అనుకునేవాడు ఎవడైనా ఇన్ అవర్ కంట్రీ ఆల్సో, ఇస్రోతో కూడా చెప్తున్నాను, ఒక నాసాతో చెప్తాను, ఒక యూరోప్ స్పేస్ ఏజెన్సీతో చెప్తాను, మన ఇండియాలో ఉన్న ఈ ఇస్రో వాళ్ళతో కూడా చెప్తాను, దయచేసి భూమిని దాటి బయటికి మనిషిని తీసుకెళ్ళవద్దురా. దట్ ఈస్ ద రెస్పెక్టబుల్ డైలాగ్ అనుకుంటున్నాను వాళ్ళ ఎడల. ఎందుకంటే దే ఆర్ ఆల్ కిడ్స్ బిఫోర్ మీ. మేబీ ఇది చైర్మన్ ఆఫ్ ద ఇస్రో. చెప్పండి, పర్వాలేదు, ఫోన్ చేసి చెప్పండి. దయచేసి ఎవడైనా స్పేస్లోకి వెళ్ళి మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో పెడతామని ఎవడన్నా అదొక అబద్ధపు మాట, మోసపూర్తమైన మాట. మీ లక్షల ఆస్తిని దోచుకునే దొంగ అవుతాడు వాడు. మీ దగ్గర ఉన్నాయి కదా అని చంద్రమండలం మీద కొనేసుకోకండి. 20 ఏళ్ల క్రితం హాలీవుడ్ యాక్టర్లు కొనుక్కున్నారు, మన ఇండియాలో కూడా చాలామంది కొనుక్కున్నారు. చంద్రం మీద అండి 1 ఎకరం కొంటే 4 ఎకరాలు ఫ్రీ. వెళ్ళి చచ్చెడితే కదా నువ్వు అక్కడ. ఇలాగే జనాన్ని మోసగిస్తూ ఉన్నవాళ్ళు వీళ్ళంతా. దేర్ ఆల్ గ్రేట్ చీటర్స్. అదొక బిజినెస్, రియల్ ఎస్టేట్ ఇన్ ది మూన్. మనోళ్ళకి ఆ నక్షత్రం చూసి నీ పేరు మీద రాసేస్తాను ఇచ్చేస్తావు అంటే వీడికి డబ్బులు ఇచ్చేస్తాడు. ఏదో గతంలో చిన్నప్పుడు మేము ఏదో కొన్ని చూసినట్టు తాజ్మహల్ అమ్మేస్తుంటాడు ఎవడికొకడు. హైదరాబాద్లో అసెంబ్లీ అమ్మేస్తాడు మరొకడికి. ఇలాంటి జూదగాళ్ళు సమాజంలో మనుష్యుల మధ్య ఉన్నారు. అమాయకతను చూసి మిమ్మల్ని భయపెట్టి దోచుకునే వాళ్ళు వీళ్ళంతా. ఎవరు మాట నమ్మకండి. అలా వెళ్ళిపోయిన అష్యూరియన్స్ చరిత్రలో అష్యూరియన్స్తో మిక్స్డ్ బ్రీడ్ అయిపోయారు 10 గోత్రాల ఇశ్రాయేలీలు. అప్పుడు యూదులు మాత్రమే స్టాండ్ అయ్యారు. ప్రపంచాన్ని పాలించిన బబులోను చక్రవర్తి వచ్చినప్పుడు యూదా దేశం మీదకి దండెత్తింప చేశాడు నెబూజరదాను నాయకత్వంలో. బైబిల్ దర్ ఇస్ ఎ హిస్టరీ. బ్యాబిలోనియన్స్, బబులోను గోపురం. బాబిలోన్స్ అనగానే మీకు బబులోను గుర్తు రావాలి. బబులోను అంటే బాబెలు, ఇరాక్. దాని తాలూకు పునాదులు శిథిలమైపోయిన పునాదులు. ఇరాక్కి వెళ్ళి వాళ్ళంతా చూసి వస్తారు, నో ప్రాబ్లం. అక్కడ ఉంది. మొదటి మానవులు ఇశ్రాయేలీలు కూడా పుట్టక ముందు ప్రారంభ ఆదాము నుంచి వచ్చిన వాళ్ళలో జలప్రలయం తర్వాత 11వ అధ్యాయానికి వచ్చేసి ఆకాశాన్ని అంటే చక్రాన్ని కడదాం అనుకున్న ఎర్రిబాగుడు వాళ్ళ చరిత్ర మీకు తెలుసు. బైబిల్లోనే ఉంది అది. వాడే కట్టాడు అక్కడ గోపురం. ఆకాశాన్ని అంటే గోపురం లేదు, పాడు లేదు. దాని తాలూకు పునాదులు మీరు ఇరాక్లో మీరు చూడగలరు. దట్ ఈస్ బాగ్దాద్. ఇరాక్ క్యాపిటల్ ఈజ్ ద బాగ్దాద్. అందుకే బాగ్దాదులో గజ్జి దొంగలు ఉంటారు. బాగ్దాద్ గజ్జి దొంగ అంటారు. సినిమా తీశారు. బాగ్దాదులో ఉన్నోళ్ళు అంత దొంగలు. చివరి దొంగే సద్దాం. వాడు ఎంత దొంగ అంటే పక్కనున్న కువైట్ దేశంలో నూనె బావులు, నూనె ఎక్కువగా వస్తుంది కువైట్లో. అది కొట్టేయాలని అమ్మ కడుపులో పడగానే బాబు వదిలిపోతే, బాబు పోయిన తర్వాత ఎలాగ పెంచాలో కన్న తర్వాత రోడ్డును వదిలేస్తే సద్దాం తల్లి అండి. దిస్ ద ఓల్డ్ హిస్టరీ. ఇది తప్పన్న మగాడు ఎవడైనా నిలబడచ్చు. కన్న తల్లి వాడిని రోడ్డుని పడేస్తే రౌడీ గ్యాంగులతో చేరి రాళ్లతో కొట్టి హత్యలు మానభంగాలు చేస్తున్న ఈ దారి దోపిడి బాగ్దాద్ గజ దొంగ దేశాన్ని వదిలి పారిపోతాడు. అలా పారిపోయిన వాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 20 years వాడు అగైన్ బాగ్దాదులో ఎంటర్ అవుతాడు. అదే ఇరాక్లో ఎంటర్ అవుతాడు. సైన్యంలో చేరుతాడు. అడుగడుగున సైనిక అధికారి అవుతాడు. జనరల్ అయిపోతాడు. వాడు ఇరాక్ దేశాన్ని ఎంత క్రూరంగా పాలించాడో మీకు తెలియని చరిత్ర అంటూ కాదు. ఎందుకంటే అప్పటికి మీరు అందరూ పుట్టే ఉంటారు. 90 నుంచి వీడి తాలూకా చరిత్ర, వీడి పిల్లల చరిత్ర ఎప్పటికప్పుడు న్యూస్ పేపర్లో వస్తూనే ఉంది. అలా వచ్చిన వాడి కళ్ళు అక్కడ పడ్డ ఇరక్కు వైట్ మీద చితక కొట్టేశాడు దేవుడు. చితక కొట్టాడు వాడిని. బబులోనులో పుట్టిన వాళ్ళంతా కూడా, అంటే ప్రారంభ చరిత్ర బాబిలోనియన్స్ గురించి మాట్లాడుతున్నాను మీకు. తారుమారు, దాని పేరేం పేరు పెట్టాడు? తారుమారు తెక్కడమారు అంటారు దీన్ని. అంటే తల తెక్కన కొడుకులు వాళ్ళంతా, దొంగలు వాళ్ళంతా, దారి దోపిడిగోళ్ళు, ఆల్ ఇరాకియన్స్.
అమెరికా సైన్యాలు మోహరించి ప్రపంచ దేశాలు అలీన దేశాలనే ఒక ప్రక్కకు వస్తే జిహాద్ అనే పేరుతో యుద్ధం ప్రారంభించాడు. మన కేపాల్లాగా దీన్ని రాష్ట్రానికి నేనే సీఎంని, దేశానికి నేనే ప్రధానమంత్రిని పిచ్చుకోతరు ఎలా కూర్చారో ఆ జిహాద్ అక్కడికి వచ్చి ప్రపంచం అంతా ఇస్లాం పరిపాలిస్తుందనే ఒక తప్పుడు నినాదాన్ని నమ్మి అగ్రరాజ్యాలతో తలపడి కుప్ప కూలిపోయి క్రొత్త సంవత్సరం చూడకుండానే తెల్లవారితే కొత్త సంవత్సరం వస్తుందండి రాత్రి 12 గంటలకు ఊరు తీసింది ఇరాక్ వాడిని. అంటే వీళ్ళ చరిత్ర, నా ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క దరిద్రుల చరిత్ర మన కళ్ళ ముందు పాఠాలుగా కనబడుతున్నాయి. అలాగే ఇస్రాయేలీలంతా అష్యూరియన్స్లోకి వెళ్ళిపోతే నెబూజరదాన నాయకత్వంలో బబులోను సామ్రాజ్యం, బబులోను మిలిటరీ వీళ్ళ మీద యుద్ధం చేసి దేవాలయాన్ని కూలదీసిన తర్వాత వాళ్ళు యెరూషలేములో వీళ్ళు తీసుకెళ్ళిపోతారు బబులోనికి. అలా పోయిన వాళ్ళు షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అక్కడి నుంచి యూదులు మెడో పెర్షియన్స్ కిందకు వస్తారు. బబులోన్ తర్వాత ద సెకండ్ కింగ్డమ్ ఆఫ్ ది వరల్డ్, ద థర్డ్ కింగ్డమ్ ఆఫ్ ది వరల్డ్ గ్రీక్ సామ్రాజ్యం, అలెగ్జాండర్ ద గ్రేట్ మీ అందరికీ చెప్పాను. 4వ సామ్రాజ్యమే రోమన్ ఎంపైరిజం అరౌండ్ ది వరల్డ్. ఆ రోమిల కాలంలో యేసు పుట్టాడు. దిస్ ఈజ్ ద ఇంటర్నేషనల్ హిస్టరీ. అలాంటి యేసు చరిత్ర ఈరోజు కనబడకుండా పోయింది. బ్రేకింగ్ న్యూస్ అని వెరీ గుడ్ టైటిల్ జాన్సన్ గారు చెప్పారు. వాట్ ఈస్ ద బ్రేకింగ్ న్యూస్? వాట్ ఈస్ ద బ్రేకింగ్ న్యూస్? లక్ష్మీ ఎన్టీఆర్ గారు, లక్ష్మీ పార్వతి గారు ఎవరో కుర్రోడితో లైంగిక వేధింపులు చేసిన కనుక పోలీస్ కేసు. ఇది బ్రేకింగ్ న్యూస్ రా గాడిదా? ఈజ్ ఇట్ బ్రేకింగ్ న్యూస్? దానివల్ల ప్రజలకు ఏముంది ఉపయోగం? అంటే వీళ్ళందరినీ లైంగిక వేధింపులు దిగమంటావా? రామారావు పాప ఎంత అన్యాయం అయిపోయాడు అని మనం బాధపడుతుంటే లైంగిక వేధింపులు, కుర్రోని లైంగిక వేధింపులు చేసిందని అయితే మాకు న్యూస్ ఇవ్వాలరా బుద్ధి లేని మీడియా. మిమ్మల్ని ఏమనాలో అసలు మిమ్మల్ని తిట్టడానికి మాట రాదు నాకు. ఇక్కడ ఒక్కడు ఉండడండి మీడియా వాడు, అలా గోడ చాటును దాక్కుంటారు దరిద్రులందరూ. భయం. ఇది పిడి సుందర్రావు అంటే. ఎనీ మీడియా, TV9, NH4, NTV, చెదారం, దీస్ ఆర్ ఆల్ మున్సిపాలిటీ ఛానల్స్. ఎప్పుడు దొరుకుతాడా వీడి మీద కూడా కేసు పెట్టేద్దామా అని అనుకుంటున్నాడు పాపం. ABN, ఆంధ్రజ్యోతి, రామకృష్ణ, ఏం పేరునైనా రాధాకృష్ణ. ఒక వార్నింగ్ ఇచ్చాను. ఏటన్నాడు? ABNకి దమ్ముంది అంటే నీ దుమ్ము దులిపేస్తాను కబడ్దారు అన్నాను. ఆయన 5 సంవత్సరాలు అయిందిలేండి, ఎక్కడ కనబడకుండా పోయాడు. ఏ మీడియా వాడు క్రైస్తవుడు జోలికి రమ్మనండి, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ జోలికి రమ్మనండి, నామరూపాలు కూడా లేకుండా పోతాయి ఆ ఛానల్కి. ఈరోజు నాకు వరల్డ్ వైడ్ ఛానల్ తెలుసు కదా మీ JTV. వరల్డ్ వైడ్ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఇదిగో ఈ మెసేజ్ని చూస్తున్నాయి. నెట్ ముందు కూర్చున్నారు వాళ్ళు. BBC ఖాతరు చేయను, CNN పట్టించుకోను, ప్రావద రష్యన్ మ్యాగజైన్ పట్టించుకోను. ఐ డోంట్ కేర్ దిస్ టైప్ ఆఫ్ న్యూస్. అంటే ఏంటిరా న్యూస్? అంటే బ్రేకింగ్ న్యూస్ అంటే ఏంటి? ఎవడైనా చరిత్రలో పుట్టిన తరువాత, పెరిగి పెద్దవాడై సమాధిలో పెట్టబడిన తరువాత లేచాడా, దట్ ఈస్ బ్రేకింగ్ న్యూస్. ఈ న్యూస్ని, యేసుప్రభు న్యూస్ని కూడా పాడు చేసే గర్భదరిద్రులు మన క్రైస్తవుల్లో ఉన్నారు. ఆఫ్రికాలో ఉన్నాడంటే వాడు క్లిప్ రెడీ చేస్తాడు, రెడీగా ఉండరా నువ్వు కూడా మతిపోగొట్టుకుంటావు ల్యాప్టాప్ ముందు కూర్చొని. ఏమంటే జనం ఒక పెట్టి తీసుకొచ్చేస్తున్నారండి. పెట్టెలో చచ్చిపోయిన ఒక వ్యక్తిని తీసుకొచ్చేస్తున్నారు. జనాలు ఉన్నారండి. ఇప్పుడు ఈ మనిషి నేను బ్రతికిస్తాను అన్నాడు. వాడు లోపల చచ్చిపోయి ఉన్నాడు అనుకుంటామండి. వాడు యాక్టింగ్ అద్భుతం అండి వాడు. ఓకే, లైట్స్ ఆపన అని అద్భుతాన్ని మన పిల్లలు బాగా చూస్తే మంచిది. మోసం, అది బ్రేకింగ్ న్యూసా? యేసు చనిపోయి 3వ దినాన లేచాడు అనే దాన్ని నువ్వు చూడకపోయినా విశ్వాసం లేని నీకు బ్రేకింగ్ న్యూస్
వీడిచ్చింది నీకు బ్రేకింగ్ న్యూస్ అనుకుంటావు. అబ్బో దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటారు. అది రైటో కాదో నువ్వు చూడాలా. లైట్స్ ఆఫ్. అక్కడ జాగ్రత్తగా ఉండండి, అక్కడ సెన్స్లెస్గా ఉండకండి. అక్కడ ఎవరాళ్ళు వెంటనే ఆపేయాలి. ఆపమనగానే ప్లే. Elliot, Elliot, Jesus. పిలుస్తున్నాడండి ఏలియాస్. lift your hands, Malabos. lift your hands. Irakalamasa, సౌండ్ బెటరా. Nombres. Barabasa, Tabasa, అదిగోండి భాష. అది Nombre Badisokot. బరాబాస్ అంటే బరాబాస్. Zet, మీరు మీ చర్చిలో చాలా చర్చిలో వింటుంటారు గొరబరా గరగబస గరగర గొరబస. గుండె గీసేయాలరా నీకు. Olabasa. Olabase. Olabaharito. Man is commanding life. అయ్యో, Mashakata, you move mountains of God. అది కూడా శవం లేచిన వాడు ఊపిరాడుతున్నాడు. Malazoto. లైట్స్ ఆన్. ఇది బ్రేకింగ్ న్యూస్ క్రైస్తవులకి, దొంగ బోధకులకి, దొంగ స్వస్థతలు చేస్తున్న వారందరికీ ఇది బ్రేకింగ్ న్యూస్ అండి. క్రైస్తవ అన్యజనుల మధ్య అపహాస్యం పాలవుతుంటే పట్టించుకోలేను నువ్వు పాస్టర్లు గుళ్ళు గీసి గాడిదలు ఎక్కించి కొట్టిన దెబ్బ కొట్టకుండా వీధిలో నడివీధిలో తీసుకెళ్తున్న వీళ్ళకి పట్టదా అదేదేని? క్రైస్తవ హక్కుల సమావేశం పెట్టండి అంటాడు ఒక బచ్చాగాడు, లోఫర్గాడు. ఒరే, క్రైస్తవ హక్కులు ఎందుకో తెలుసా? మీ కర్నూలులో ఏం జరిగిందో మీకు తెలుసా? రెడీ చేయరా క్లిప్ని. మీ కర్నూలు అండి. మీకేమైనా పట్టిందా? మీకేమైనా బాధ పట్టిందా? మత ఛాందస్సవాదులు ఎంత దారుణంగా ఒక క్రైస్తవుని ఏం చేశారో, ఆ సంఘాన్ని ఏం చేశారో మీకు తెలియాలండి. మీకేం పట్టించుకోకపోతే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ వారు ఎందుకండి పట్టించుకోవాలి? లైట్స్ ఆఫ్. ఇక్కడ దీని గురించి మీరు ఆలోచించరా? క్రైస్తవ హక్కుల సమావేశం ఏంటంటే ఒక పకీర్గాడు, ఒరే నీ ఆస్తి ఎవడని తీసేసుకుంటాడు, అప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ పరిగెడతావు, యాడగడి దగ్గర పరిగెడతావు, కేసు ఫైల్ చేస్తావు, సివిల్ కేసు వేస్తావు, తంతే క్రిమినల్ కేసు వేస్తావు. మరి ఆళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావురా? ప్రభుత్వంతో పోరాడాల వద్దా? ప్రభుత్వంతో పోరాడాల వద్దా? నాయకులతో పోరాడాల వద్దా? ఓట్ల కోసం ప్రతి ఇంటికొచ్చి అడిగే మీరనే ప్రేమతో, మంచి వాళ్ళనే సదభిప్రాయంతో ఓటు వేసి నిన్ను అధికారంలో నిలబెడితే క్రైస్తవులు చర్చిలు పడగొడుతుంటే ఎవరు ఇన్వాల్వ్ అయ్యారండి? ప్లే. ఎంత టైం ఇచ్చాను నేను మాట్లాడుకోను. ఆడ వెనకత్ర ఒక సెక్యూరిటీ వాడు ఉండి ఒక్కొక్కటి వెయ్యండి, ఆడికి గుర్తొస్తుంటుంది. అసలే టైం లేదు. మందమ్మతోడు రెడీ పెట్టరా అని ఇందాక చెప్పాను. ఏమండి ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారండి వాళ్ళు. లైట్స్ ఆన్. దేవుని పిల్లలారా, బాధ ఉందా మీకు? యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యూదులే ఉన్నారండి. ఆ యూదులు కూడా క్రీస్తు మాటలు వినలేదండి. ఎవరేసారు సిలువ అనుకున్నారు మీరు? రోమా గవర్నమెంటా? ఇతన్ని సిలువ వేయడు. రోమా ప్రభుత్వం అంటుంది ఇతనిలో మాకు ఏ తప్పు కనిపించలేదయ్యా, రోమా న్యాయ చట్టం ప్రకారంగా ఇతని మీద మాకు ఏ నేరం రూపింపబడలేదు కనుక ఇతను నేను విడుదల చేసేస్తున్నాడు గవర్నరు. అప్పుడు యూదులు ఏమన్నారు? లూకాసు వార్త 23 18 చదువు. వారందరూ వీనిని చంపివేసి, ఇప్పుడు వాయిస్ క్లారిటీ ఉండదు నాయన. వారందరూ అంటున్నారట, వీనిని చంపేసి మాకు బరబ్బాను విడుదల చేయమని. మాకు బరబ్బాను విడుదల చేయము. ఎవరు? మహాత్మా గాంధీ అనుకున్నారా బరబ్బ అంటే?
ఆడు బందిపోడు దొంగ, పెద్ద రేపిస్తాడు, హంతకుడు వాడు. వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వాడు. వాడిని అడుగుతున్నాడు. చూడండి, గవర్నర్ అంటున్నాడు, రోమన్ గవర్నర్ అంటున్నాడు, వీడి మీద ఇన్ని నేరాలు ఉన్నాయి. కసబగాడి మీద ఎన్ని నేరాలు ఉన్నాయో, బిన్ లాడెన్ మీద ఎన్ని నేరాలు ఉన్నాయో, సద్దాం గాడి మీద ఎన్ని నేరాలు ఉన్నాయో, అన్ని నేరాలు ఉన్నాయి వీడి మీద. వీడిని విడుదల చేయమంటున్నారా అన్నా సరే వాళ్ళు ఒప్పుకున్నారా అండి? ఏమన్నారు ఫైనల్గా? ఒప్పుకున్నారా వాళ్ళు? ఫైనల్గా ఏమంటున్నారు యూదులు? వీనిని సిలువ వేయము, వీనిని సిలువ వేయము, సిలువ వేయమని కేకలు వేసిరి. వారి కేకలే గెలిచెను. అక్రమం, అన్యాయం. దేవుని పిల్లలారా, అలాంటి యూదుల విషయంలో ఎక్కడ ఇశ్రాయేలీల రాజుల పాలన కాలంలో ఇశ్రాయేలీ యూదులైన తన పిల్లల్ని, యూదులు పడుకున్నారు క్రీస్తు కాలానికి, క్రీస్తు ముందున్న కాలంలో ఇశ్రాయేలీలు ఉన్నారు. 10 గోత్రాల వాళ్ళు పోయారు. మిగిలిన 2 గోత్రాలు బెన్యామీను, యోధా గోత్రికులుగా పిలువబడ్డారు. వీళ్ళ కాలంలోనే ప్రవక్తలు పుట్టారు. ఇశ్రాయేలు కాలం నుంచి ప్రవక్తల వరకు వీళ్ళే ఉన్నారు. యేసుప్రభు వచ్చినంత వరకు వాళ్ళు ఏమన్నారు? పెళ్ళగించేస్తాను వెళ్ళని చెప్పు, నరికేస్తానని వెళ్ళని చెప్పు, నాశనం చేసేస్తాను యూదులని చెప్పు అని అన్న దేవుడు దెస్సలోనిక పత్రిక పౌలు గారు రాసేటప్పటికి దేవుడు అన్న భయంకరమైన శాపం మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు యూదుల మీద. దెస్సలోనికలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము. అందరు అటెన్షన్లో ఉండండి. బైబిల్ పట్టుకుని అందరూ డైరెక్టర్స్ ఇంపార్టెంట్గా, మేము బైబిల్ చదవం, మేము వింటామని కూర్చోకండి ఫ్రంట్ బెంచీల్లో. 15వ వచనం. దెస్సలోనికి రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 15. అందరూ బైబిల్ తీసి చూడండి దేవుడు ఏమన్నాడు. అది ఈ మాటలు చెప్పి 2000 years అయింది సుమారు. దేవుడు ఈ మాటలు పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు ద్వారా రాయించిన ఈ మాట యూదుల గురించి వాళ్ళ ఎండింగ్ ఎలాగుంటుంది? వాళ్ళ ఎండింగ్ ఎలాగుంటుందంటే చెప్తున్నాడు, ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేసుకొనుచు ప్రభువైన యేసుని ప్రవక్తలను చంపిన కూనీకోరు, హంతకులు. వాళ్ళంతా యూదులు హంతకులు. మమ్మును చంపి అపోస్తులమైన మమ్మల్ని చంపటానికి ఎన్ని కుట్రలు పన్నుతున్నారు. అన్యజనులు రక్షణ పొందుటకై, అన్యజనులు దేవుని బ్రేకింగ్ న్యూస్, క్రీస్తు మీ కొరకు సిలువ వేయబడి తిరిగి లేచాడని చెప్పటానికి మేము వెళితే వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కారు మనుషులందరికీ, ప్రపంచంలోనున్న మనుషులందరికీ విరోధులు. దేవుని ఉగ్రత వాళ్ళ నాశనం అయిపోయినంత వరకు వాళ్ళ మీద ఉంటుంది అని బైబిల్ చెప్పింది. చితక్కుట్టు వదిలేస్తున్న అరబ్ దేశాలన్నీ వాళ్ళని. చిన్న దేశం అయిపోయిందండి పాలస్తీనా. ఎంత పెద్దదండి చరిత్రలో. పాలస్తీనా ఎంత పెద్దది ఇచ్చాడు పాలు తేనెలు ప్రవహించే దేశంలో. ఇశ్రాయేల్ దేశం అంటే ఈరోజు కర్నూలు అంత ఉంటుంది అంతే. ఒకప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంత సువిశాలమైన దేశం. జోర్దాన్, లెబనాన్, డెమాస్కస్, సిరియా, ఇవన్నీ ఏమనుకుంటే ఇవన్నీ పాలస్తీనా దేశం అండి. ఎవరు తీసేసుకున్నారు? అరబ్స్ ఆక్రమించుకున్నారు అందరూ. వీళ్ళని తన్ని ఒక మూలం తోశారు. వాళ్ళని చూడటానికి వెళ్తున్నారా మీరు? చాలామంది చరిత్ర తెలియని మూర్ఖ జనం అక్కడికి వెళ్తున్నారు. వాళ్ళు యేసుని చంపారర్రా, ప్రవక్తలను చంపేశారర్రా. అసలు చరిత్రలో ఎవడైనా ఇలాంటిది ఎప్పుడైనా చెప్పాడా మీకు?
చెప్పడు, ఎందుకంటే వాడికి రాదు కనుక. అమెరికా గాడ్ బ్లెస్డ్ అమెరికా అంటే వాడికి వార్నింగ్ ఇచ్చాను. సమకర్జంలో చూడండి, అమెరికాకి వార్నింగ్ ఇచ్చాను. గాడ్ బ్లెస్ అమెరికా కాదురా ఒరే ఫూల్. గాడ్ క్రష్డ్ యూ డ్యూ టు యూ సపోర్ట్ ది ఇజ్రాయెల్స్. చంపేస్తాడు నిన్ను కూడా దేవుడు. ఈరోజు ఇంగ్లాండ్, గ్రేట్ బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి ఎన్నో దేశాలు వాళ్ళు ఏదో దేవుని పిల్లలని నమ్ముతున్నారండి. అమాయక జనం అండి, అమాయక జనం. గాడ్ బ్లెస్డ్ అమెరికా అంటావా? అయితే ఒకటి చూపిస్తాను మీకు. కాలిఫోర్నియా, అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అందులో ఒకడు, దరిద్రుడా రెడీగొడరా, అందులో ఒకడు బైబులు ఏమన్నాడు? ఆ న్యూస్ చూపించు మాకు. బైబుల్ని బ్యాన్ చేయాలి. బైబుల్లో బూతులున్నాయి. లైట్స్ ఆపండి. బైబుల్లో బూతులున్నాయి, బైబుల్లో బూతులున్నాయి, బ్యాన్ చేసేయమంటున్నాడండి వాడు. అమెరికాలో కాలిఫోర్నియా. చూడండి, పెద్ద అక్షరాలు. మీరు ఇక్కడ కళ్ళు ఉన్నవారు చదవండి. అక్కడ క్లిప్ దగ్గరికి వెళ్ళి మైక్ పట్టుకొని. నాకు కనబడటం లేదు ఇక్కడికి. బైబిల్లో సెక్షువల్ టాపిక్స్ ఎక్కువగా ఉన్నాయి. బైబిల్లో సెక్షువల్ టాపిక్స్ ఎక్కువగా ఉన్నాయని. బైబిల్ చిన్నపిల్లలు చదవటం మంచిది కాదు. బైబిల్ని చిన్నపిల్లలు చూడటం బాగుంటుంది కానీ చదవటం బాగోదు. గర్భదరిద్రులండి. బైబిల్ చదవటం వల్ల పెద్దవాళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళు కన్న సర్ప సంతానం అమెరికన్ చిల్డ్రన్. ఆ సర్ప సంతానం బైబిల్ చదవకూడదట. దేనికి చదవకూడదరా? డర్టీ ఫెలో. ఇప్పుడైనా బైబిల్ చదివావురా నువ్వు? బైబిల్లో ఏముందా? బైబిల్ చదవటం వల్ల పెద్దవాళ్ళలో కూడా సెక్షువల్ హరాస్మెంట్స్ ఎక్కువ అవుతాయి. బైబిల్ చిన్న పిల్లలు చదవటం మంచిది కాదని. పెద్దవాళ్ళలో కూడా సెక్షువల్ హరాస్మెంట్స్ ఎక్కువ అవుతాయి. బైబిల్ చదవటం వల్ల పెద్దవాళ్లలో కూడా సెక్షువల్ హరాస్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయని బైబిల్ నిషేధించిన కాలిఫోర్నియా ప్రభుత్వం. ఆ దరిద్రుడిని చూపించు మన పిల్లలందరికీ. గర్భదరిద్రుడు ఎవడండి వీడు? హూ ఈజ్ దిస్ డర్టీ ఫెలో? ట్రావిస్ ఎలెన్. వీడు ఒక నాయకుడండి, కాలిఫోర్నియా నాయకుడు, పొలిటికల్ పర్సన్. అన్నాడా? మొన్నేనండి. ఏ డేట్ రాది? ఏ డేట్ ఉంది? మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఎండింగ్లో మే 19, 2018 అన్నాడండి. ఇప్పుడు ఏం చేయాలండి? వీడిని ఏం చేయాలి? ఒక అమెరికన్, గాడ్ బ్లెస్డ్ అమెరికన్, డర్టీ ఫెలోస్. అమెరికన్స్ ఆర్ డర్టీ ఫెలోస్. పైసల గురించి కక్కుర్తి పడుతున్నావా? మనోడి మధ్య ఒకటి అంటున్నాడులేండి, నేను అమెరికా నుంచి లక్షలు తెచ్చేస్తాను, ఆంధ్రప్రదేశ్ అమెరికా చేస్తాను అంటున్నాడు. వీడికి ఒక పరిస్థితులే బాగులేవు. వీడు మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డలో జాయిన్ చేశారు 5 years బ్యాక్. అందుకే దేవుడు ఏం చేశాడు ఒక్కసారి చూస్తారా కాలిఫోర్నియాని? నేను ఊరుకున్నా, చట్టం ఊరుకున్నా, నువ్వు ఊరుకున్నా, నాయకత్వం ఊరుకున్నా, అధికారం ఊరుకున్నా, న్యాయ చట్టం నిమ్మకు నీరెత్తినట్టు లేకుండా ఊరుకున్నా, దేవుడు వెంటనే దేవుడు ఎఫెక్ట్ ఏమిచ్చాడు చూడండి ఒకసారి. కాలిపోయిన పూర్ణియా, కాలిపోతున్న పూర్ణియా, కాలిఫోర్నియా. పెట్టే సౌండ్. బైబిల్ వద్దు గాడ్, బైబిల్ చదవం గాడ్, బైబిల్ తీసేస్తాం గాడ్. లైట్స్ ఆన్. సిగ్గు, లజ్జ. అమెరికన్స్, కాలిఫోర్నియాలో ఉన్న అమెరికన్ సిటిజన్స్ తెలుసుకోవాలి. మీ వాళ్ళు ఎవరున్నారు కానీ ఫోన్ చేసి చెప్పండి రాత్రికి. ఈ క్లిప్ కావలిస్తే మీకు ఇస్తాం. జరిగిందో లేదో మీరు అడగండి. బైబిల్లో
బూతులు ఉన్నాయని బైబిల్ తీసేసినందుకు కాల్చి పడేశాడు సొదొమ గొమొర్రా కాలిఫోర్నియా. హాలీవుడ్ చాలామంది హీరోలు అక్కడే ఉన్నారు. వాళ్ళ కొంపలు తగలెట్టు కూడా పెట్టి కూడా లేకుండా పరుగులు తీశారు. కాలిఫోర్నియా. టైం అయిపోయిందండి. రేపు తొందరగా వచ్చేస్తారా? 7 o'clock వచ్చేస్తారా? ఈవేళ అదిగోండి మీటింగ్స్ వల్ల, ఈ ప్రత్యేక గీతాల వల్ల మా వాళ్ళతో చెప్తారండి, ప్రత్యేక గీతాలు ఇవ్వకండారంటే మరి ఇతను చెప్పినోడు మేము విన్నవాళ్ళమా అని అలిస్తున్నారు వాళ్ళు, నా లెఫ్ట్ సైడ్ ఉన్న అధికారులు. రేపు పాటలు కానీ ఏవైనా ఇచ్చారనుకోండి, మిమ్మల్ని స్టేజ్ మీదే అందరు ఎదురుగుండా మీకు గట్టిగా తిడతాను. నాయన క్షమిస్తారు కదా. యూదుల్ని చంపేస్తాడండి. వాళ్ళు చూడ్డానికి ఆ దేశానికి వెళ్ళకండి. మన దేశమే బాగులేదు. మన ఇల్లు తగలబడిపోతుంటే పక్కింట్లోకి వెళ్ళి ఎలాగున్నావు అని అడుగుతావా? మన దేశంలో ఉన్న అరాచకత్వం, అన్యాయం, అక్రమం, దోపిడీ, దొంగతనం. రేపు రండి మీటింగ్కి. ఎవరైనా మా ఊర్లో డబ్బులు పంచుతారు, ఇప్పుడు వెళ్ళిపోతే నాకు డబ్బులు అందవని అలాగే ఉండిపోతున్నారంటే మీరు ఇంటి దగ్గర. వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఉండవు, మీరు ఉండరు. ద లాస్ట్ డే, టుమారో ఇస్ ద లాస్ట్ డే. రేపు ఒక్కరోజే పీడి సుందర్రావు మీతో గడుపుతాడు. ఇవాళ మాదే తప్పు. 2 నిమిషాలు చెప్పండి అంటే వాళ్ళు కూడా మొదలెట్టారు. మీ పేషెన్స్ పోతుందని నాకు తెలుసు, కానీ నాకు కోపం వస్తుంది. కానీ ఏం చేయగలను? గెస్టులు కదా. రేపు పొద్దున్న వాళ్ళ అవసరత మనకు చాలా ఉంది. చాలా. మైనారిటీ వర్గాలకు న్యాయం జరగాలనే చేస్తున్నాను ఈ పోరాటం. మనకు పదవులు కావాలని దిక్కుమాలు పదవుల గురించి మనమే వెళ్ళటం లేదు. క్రైస్తవులందరికీ, భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరికీ, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. మమ్మల్ని తిట్టేవాళ్ళు, మమ్మల్ని ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు, అన్ని క్రైస్తవ్యాలకి. ఎరా దొరికిందిరా నాన్న, ఏయి బాబు, మాకు ఆశీర్వాదాలు ఉంటుంది. అది లైట్స్ ఆపండి. గంట వేదవులు చెలరేగిపోతున్నారు. తాజాగా కర్నూలులోని ఓ చర్చిని ధ్వంసం చేసి తమ విద్వేషాన్ని బయటపెట్టుకున్నారు. ఓవైపు ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా మత విద్వేషాలు రగిల్చేందుకు బీజేపీ తెరతీస్తుందా? కర్నూలులోని వీకర్ సెక్షన్ కాలనీలో జట్టి ప్రభుదాస్ చర్చిని మతోన్మాదులు కూలదోశారు. నివాసాలకు దూరంగా సొంత డబ్బుతో ఓ చిన్న స్థలం కొనుగోలు చేసి ఏర్పాటు చేసుకున్న చర్చిపై మతోన్మాదుల కన్నుపడింది. ఈ నెల 20వ తేదీన రాత్రి కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు జగదీష్ తన అనుచరగణంతో విచక్షణారహితంగా దాడి చేసి చర్చిని పాక్షికంగా కూల్చివేశాడు. అంతకు 10 రోజుల క్రితమే అతడు పాస్టర్ ప్రభుదాసుని అక్కడి నుండి చర్చి తీసేయాలని, ప్రార్థనను మానుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. చెప్పిన మాట వినకుంటే నిన్ను, నీ కుటుంబాన్ని, చర్చిని లేపేస్తానంటూ ప్రభుదాసుని బెదిరించారు. వార్నింగ్ ఇచ్చినట్టుగానే చర్చి మీద దాడి చేసి చూపించారు. అంతేకాదు, అతనితో పాటు వచ్చిన అనుచరగణం చర్చిలోని విలువైన వస్తువులతో పాటు చందా పెట్టెను తీసుకెళ్లిపోయారు. జగదీష్ తన పార్టీ అండతో స్థానిక క్రైస్తవ సంఘాల మీద దాడులకు ప్రయత్నిస్తుండడం పరిపాటిగా మారింది. ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకుంటున్న క్రైస్తవులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటున్నాడని క్రిస్టియన్లంతా వాపోతున్నారు. చర్చిని ధ్వంసం చేసి వెళ్లేటప్పుడు హిందువులు కాని వారందరూ దేశం వదిలి వెళ్లిపోవాలని, చర్చిలన్నింటినీ తీసివేయాలని, లేకుంటే బాబ్రీ మసీదును పడగొట్టినట్టు కర్నూలులో ఉన్న చర్చిలన్నింటినీ పడగొడతానని దుర్భాషలాడుతూ బెదిరించి వెళ్లాడు. క్రైస్తవులపై దౌర్జన్యం చేస్తూ చర్చిలపై దాడులు చేస్తున్న జగదీష్పై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని కర్నూలు పట్టణ పాస్టర్లు కోరుతున్నారు. ఓ పక్క ఎలక్షన్ కోడ్, మరో పక్క మతోన్మాదుల రెచ్చగొట్టే చర్యలు. సామరస్యంగా పాస్టర్ల సమస్యలను పరిష్కరించాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. విన్నారండి? లైట్స్ ఆన్. పౌలు గారు బోధిస్తున్న కాలంలో, ముగిస్తానండి, పౌలు గారు బోధిస్తున్న కాలంలో ఎవరు బాబు లైట్లు ఆపుతున్నారు? ఎవరికరా పిచ్చెక్కింది? దుష్టులరా మీరంతా. మాకు అసలు టైం లేక మేము చచ్చిపోతుంటే ఎవడున్నాడు అక్కడ? ఆ స్విచ్ దగ్గర ఎవడున్నాడు? అటు చేయబెట్టేయండి. దరిద్రం వదిలిపోతాం మాకు. ఈసారి మిమ్మల్ని వేదిక మీద పిలిచి నా పిల్లలందరికీ చూపిస్తాను, వీళ్ళే దెయ్యం ఏజెంట్లని.
కాసేపు లైట్ వేయండిరా అంటే వేయరు తొందరగా, ఆపేయండిరా అంటే పరుగులు తీస్తుంటారు. అంటే ఇటు ఎక్కడికి వెళ్తారు? సిగరెట్ కాల్చడానికి వెళ్తాడు ఆ పక్కకి. అసలు కన్వీనియన్స్ అనాలి. వీళ్ళు ఎక్కడ దొరికారు? మీకు ఎక్కడ దొరికారు వీళ్ళు? ఏమండి, క్రైస్తవులు వెళ్ళొచ్చా అండి? క్రైస్తవులు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళకూడదా? అధికారుల దగ్గరికి వెళ్ళకూడదా? మనం తండ్రిని ప్రార్థించాలి. తండ్రే మనకు అన్నీ చూస్తాడు. నువ్వు భూమిని పండించకు, తండ్రిని ప్రార్థించు. కూడు నీకు ఒక గిన్నెతో అక్కడ పెడతాడు దేవుడు. మరి కనీస జ్ఞానం లేదురా? ఏం మాట్లాడతారు మీరు? మనకు హక్కులు వెళ్ళొద్దా? పౌలు గారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఎందుకు వెళ్ళారో తెలుసా? తీయండి రెఫరెన్స్. ప్రారంభ శతాబ్దంలో దేవుని కోసం, క్రైస్తవ హక్కుల కోసం, క్రైస్తవ్యం కోసం పోరాడిన మహనీయుడు ఆయన. ఆయన చరిత్ర తెలియదు, బైబిల్లో ఆయన గురించి ఏమి రాయబడిందో తెలియదు. ఓనమహ తెలియని గుంట వెధవరు, బొడ్డోడని చిన్న గుంటలో వాడు బైబిల్ మాట్లాడుతున్నాడంటే వాడికి ఏం బైబిల్ తెలుసండి వాడికి? ఏమంటున్నాడు? అపోస్తుల కార్యములు 25వ అధ్యాయం. నీ వాయిస్ వినపడదమ్మా, ముందున్న వాళ్ళకి ఇయ్యు. నువ్వు వెనకుంటావు ఆకాశం, ఎక్కడ ఆకాశవాణిలాగా వెనక నుంచి చదువుతుంటావు మాకు. అపోస్తులు మీరు చదవంటారా డిప్యూటీ డైరెక్టర్లు మీరు? 22వ అధ్యాయం అపోస్తుల కార్యములు. 22 అపోస్తుల కార్యములు. 22వ అధ్యాయం అపోస్తుల కార్యములు 25వ వచనం. 25వ వచనం. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు, వారులతో తాళ్లతో కడుతున్నారండి పౌలుని. అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి, అతని దగ్గర నిలిచి ఉన్న శతాధిపతి చూసి, శిక్ష విధించకుండానే రోమియుడైన మనుషుల్ని కొరడాలతో కొట్టడానికి మీకు అధికారం ఉన్నదా? మీకు అధికారం ఉన్నదా? డెమోక్రసీ, సామ్రాజ్యవాదం. ఏమండి 25వ అధ్యాయం. అవనమాట ఇది. ఎంత స్పీడ్ అయిపోతున్నారట మీరు? నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. ఏమండి మళ్ళా చదవండి, నేను మర్చిపోయాను. మీరు మాది ఇంకోటి పెట్టగానే. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 25వ వచనం. నేను రోమియుణ్ణి. ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ రోమన్స్, ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియన్, ఐఎమ్ ఏ సీనియర్ సిటిజన్ ఆఫ్ ఇండియన్. నేను ఇండియన్ సిటిజన్. నాకు హక్కు ఉంది. భారతదేశంలో భారతీయుడిగా పుట్టిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు తమ భావాలతో, తమ వ్యక్తిత్వాన్ని కానీ, సమాజంలో జరుగుతున్న పొరపాట్లు కానీ విప్పి చెప్పొచ్చు. అది మనకు రాజ్యాంగం ఇచ్చిన, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన అధికారం. మనం చెప్తాం, మనం చెప్పుకుంటాం, మనకు వాక్ స్వాతంత్రం ఉంది, చెప్పుకుంటాం. అదే మాట అడుగుతున్నాడు చూడండి. సిటిజన్ ఆఫ్ రోమన్ సిటిజన్ గా ఉన్న పౌలు గారు ఏమంటున్నారు? శిక్ష విధింపకయే రోమియులైన మనుషులను కొరడాలతో కొట్టి మీకు అధికారం ఉన్నదా? మీకు అధికారం ఉందర్రా? నేను రోమియుణ్ణి. నా గురించి వినాలి, మీరు నా వేదన వినాలి, మీ ఆర్గ్యుమెంట్ నా ఆర్గ్యుమెంట్ వినాలి. మీరు విన్న తర్వాత నేను చేసింది తప్పో రైట్ అని చట్ట ప్రకారంగా శిక్షించే హక్కు రోమా ప్రభుత్వానికి ఉంది. మీరు చేయలేకపోయారా? మీరు నన్ను ఆలోచించకుండా ముందు కట్టేసి. అపోస్తుల కార్యం 25వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఫేస్తు. అపోస్తుల కార్యములు 25వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఫేస్తు అంటున్నాడు, తన సభ వారితో ఆలోచన చేసిన తర్వాత. అంటే చూసారా, ఇద్దరు ముగ్గురు జడ్జిలు ఉండి ఒక జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఆలోచిస్తారు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా, మన సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, ఇద్దరు ముగ్గురు కూర్చొని ఆలోచిస్తారు. అలాగా పౌలు గారి గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు. ఈ న్యాయమూర్తులు ఆలోచించి, కైసరు ఎదుట చెప్పుకుందునంటివే, సీజర్ దగ్గర చెప్పుకుంటానంటున్నావేటి? అంటే సుప్రీంకోర్టు అయిపోయిన తర్వాత కూడా, సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా, అంటే సర్వోన్నతమైన న్యాయస్థానం మన ఇండియా దేశానికి సుప్రీంకోర్టు వాళ్ళు. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత, నీకు తీర్పు ఇచ్చిన తర్వాత ఎవరితో చెప్పుకుంటానంటాడు? ముద్దాయి ప్రెసిడెంట్తో చెప్పుకుంటానంటాడు. ఆయన పెద్దోడు, రాజు భారతదేశానికి. నేను అతను చేసి చెప్పుకుంటాను అంటే ఉరిశిక్ష వేయబడిన ఖైదీ లేదా ఏ నేరస్తుడైనా అక్కడికి వచ్చిన తర్వాత నేను ఇండియన్ ప్రెసిడెంట్తో మాట్లాడతానంటే ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ లా అతనికి అధికారం ఇస్తుంది. అయితే చెప్పుకో. పౌలు గారు కూడా అదే మాట్లాడుతున్నారు చూడండి.
నువ్వు కైసరు ఎదుట రోమా చక్రవర్తి, సీజర్ చక్రవర్తి అంటారు. సీజర్, కైసర్ అంటే సీజర్. సీజర్ చక్రవర్తి దగ్గర చెప్పుకొందునంటివే కైసరు యొద్దకే పో అంటే దేవుని జ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మొదటి శతాబ్దపు ప్రసంగికుడు, విప్లవకర్త, నాయకుడైన పౌలు గారు కూడా ఆ రోజున్న రోమా ప్రభుత్వపు అధికారునికి చెప్పటానికి వెళ్ళాడే. ఈరోజు క్రైస్తవ హక్కుల గురించి ఒరే డర్టీ ఫెలో, ఒరే నాన్సెన్స్, ఒరే ఇడియట్, మేము చేస్తున్న తప్పు అనడానికి నీకు ఎన్ని గుండులు రా బచ్చగాడు నువ్వు. ఎవడో మాట్లాడుతున్నాడట క్రైస్తవ హక్కుల గురించి మనం మాట్లాడకూడదా? రేపు అధికారానికి రాబోతున్న పార్టీలన్నింటినీ నిలబెట్టి కడగబోతున్నాం. మా హక్కుల కోసం మేము అడుగుతున్నాం, మీ ఓట్ల కోసం మా దగ్గరికి వచ్చారు. మాకు అన్యాయం జరిగినప్పుడు మేము న్యాయం కోసం మీ దగ్గరికి వస్తాం. దిస్ ఇస్ బైబుల్. ఈరోజు ప్రపంచంలో ఉన్న కాన్స్టిట్యూషన్స్ ఒకవేళ లిఖింపబడ్డాయి అంటే 7-8 దేశాలు తీసుకున్నారు అంబేద్కర్ గారు కూర్చున్నప్పుడు. అవన్నీ చూసి రాసిందే ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంతకంటే పెద్దదేముందో తెలుసా? యూనివర్సల్ కాన్స్టిట్యూషన్. దట్ ఈజ్ బైబుల్. ప్రతి వారు ప్రతి కాన్స్టిట్యూషన్కి ఎలా తల ఒగ్గి దేశానికి తల దించుకొని ఉంటాడో, క్రైస్తవుడు కూడా తనకు అన్యాయం జరిగినప్పుడు అక్కడికి వెళ్తాడు. మనకు హక్కుల కోసం దేవుణ్ణి అడగాలి కానండి. ఒక డట్టి ఫెలో అంటాడు, డట్టి వాడు. అటు మన కాళ్ళ దగ్గర 1 సంవత్సరం 2 సంవత్సరాలు నేర్చుకుని పోయిన పకీర్గడ్లు అటు వాడు. అరవకుండ్రా, ఎవడు అరవకండి. బైబిల్ తెలియకుండా మాట్లాడకండిరా. మీకు బైబిల్ తెలియదురా. చాలామంది అండి మన హక్కుల కోసం మనం వెళ్ళొద్దా? ప్రభుత్వంలో చక్రం తిప్పేవాళ్ళు, పాలనలో చక్రం తిప్పే అధికార నాయకులు లాంటి వాళ్ళు ఏ పదవుల్లో ఉండరు. ఎవరైనా వాళ్ళని అడిగే అడుగు ముందుకెయ్యాలి. అలాంటి వారిని కర్నూలు పట్టణానికి మీ మధ్యకు తీసుకొచ్చాను. దే ఆర్ నాట్ ఎలక్టెడ్ పీపుల్. వాళ్ళు చిన్నవాళ్ళు కారు, ప్రభుత్వానికే చెప్పేవాళ్ళు, గొప్పవాళ్ళు. ఈరోజు మనసు విప్పి మీతో మాట్లాడారు. మనం అనుకున్నది జరుగుతుంది. మనం అనుకున్న వాళ్ళే అవుతున్నారు. మనం అనుకున్న వాళ్ళే నాయకత్వానికి వస్తారు. వాళ్ళ నాయకత్వానికి వస్తే నా పిల్లలు, భారతదేశంలో ఉన్న క్రైస్తవులు కాపాడబడతారు. ప్రార్థించండి, కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, భారతదేశ క్రైస్తవ్యాన్ని కాపాడడానికి ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్ చేస్తున్న ఈ మహా కార్యక్రమాలన్నింటినీ మీరే దీవించాలి. నా పిల్లలకు రక్షణ కావాలి, క్రైస్తవులకు రక్షణ కావాలి. వాడు కట్టుకున్న పేదవాళ్ళైనా 4 రాళ్ళు సంపాదించుకొని స్థలం కొనుక్కొని గుడిసెలాంటి గుడి వేసుకున్న మత ఛాందస్సవాదులు రెచ్చిపోయి ఎంత కుతంత్రాలతో పనిచేస్తున్నారో మీకు తెలుసు నాయన. ఈ పట్టణంలో మేము వచ్చే ముందే జరిగిన ఇన్సిడెంట్ని పిల్లలకు చూపించాను. కర్నూలు పట్టణంలో ఉన్న సంఘాలన్నింటినీ కూల్చేస్తారట. అమ్మో మేము భయపడిపోతున్నాం అనవ తండ్రి. వాళ్ళు ఏం చేయలేరని మాత్రం మాకు తెలుసు. రాబోయే అధికారం నీది. నువ్వు కూర్చోబెట్టబోతున్నావు నీకు ఇష్టమైన వ్యక్తిని ఈ దేశం మీద. వాళ్లే పాలన చేస్తారు. క్రైస్తవ్యాలకి న్యాయం జరుగుతుంది. క్రైస్తవులు గొప్పవారు అవుతారు. భారతీయులందరూ మంచి పాలనలోకి వస్తారనే నమ్మకం మాకుంది. మంచి నాయకులు మాకు ఇవ్వండి. మంచి నాయకులు పాలకులుగా, తండ్రులుగా మమ్మల్ని ఏలే జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వండి. మీ పిల్లలు వెళుతున్నారు, క్షేమంగా తీసుకువెళ్ళండి. ఈ ప్రార్థన మా ప్రభు మన రక్షకుడైన క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం నిరంతరం మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. పిల్లరా, మరి చాలా ఓపికగా ఇప్పటి వరకు మనకు అద్భుతమైన మహాజ్ఞానాన్ని మనకు అందించిన మన ఆత్మీయ తెలియజేశాల గారికి మరొక్కసారి మనందరం మన ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. పిల్లరా, మరి రేపు ఉదయం ముందుగా ప్రకటించినట్లుగా రేపు ఉదయం 9 గంటలకే పట్టభద్రుల సమావేశం జరుగుతుంది. అదే సమయంలో మరి తరగతులు కూడా, బైబిల్ తరగతులు కూడా నిర్వహించబడతాయి. రేపు చివరి రోజు కనుక 7 గంటలకి సభ ప్రారంభం అవుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. 7 గంటలకే ప్రారంభమై 10 గంటల లోపే మరి రేపు సభ ముగించడం జరుగుతుంది కనుక దయచేసి మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. అలానే జయశాల గారి కలవ నుంచి వెలువడినటువంటి ఎన్నో పుస్తకాలు మరి బుక్ స్టాల్లో లభ్యమవుతున్నాయి. అలానే జయశాల గారు మాట్లాడిన అనేకమైన ప్రసంగాలకు సంబంధించినటువంటి DVDలు, అలానే పెన్ డ్రైవ్స్ కూడా
మరి అక్కడ స్టాల్లో సిద్ధంగా ఉన్న దయచేసి కావలసిన వారు స్టాల్ను సందర్శించవలసిందిగా కోరుతున్నాను. అలానే పరలోకపు పౌర విద్య పుస్తకాలు చాలామంది అడుగుతున్నారు. దయచేసి అవి కూడా స్టాల్లో ఈరోజు తీసుకొచ్చి పెట్టారు. దయచేసి గమనించండి. ఇంగ్లీష్ సింహగర్జన అందుబాటులో ఉంది. తప్పనిసరిగా మరి మీరు తీసుకొని మీ స్నేహితులకు బంధువులకు మరి ఇంగ్లీష్పై అవగాహన ఉన్న వారికి తప్పనిసరిగా మీరు వారికి అందించవలసిందిగా కోరుతున్నాను. DBTH, BBTH, MBTH పుస్తకాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అలానే DBTH DVDలు, BBTH DVDలు, MBTH DVDలు కూడా మరి స్టాల్లో లభ్యమవుతున్నాయి అంటున్నారు. దయచేసి గమనించండి. ప్రపంచ మానవాళికి నేటికి తెలియని పెను ప్రమాదాల పుస్తకం, తెలుగు సింహగర్జన, ప్రపంచ దేశాలకు మరి దేవుని హెచ్చరిక, అలానే క్రొత్తగా విడుదలైనటువంటి పుస్తకం ఇంగ్లీష్ సింహగర్జన. దయచేసి కొన్ని మాత్రమే ఉన్నాయంటున్నారు. దయచేసి తప్పనిసరిగా మీరు త్వరపడవలసిందిగా కోరుతున్నాను. నూతనంగా విడుదలైనటువంటి కొత్త పాటలు, అలానే యూనివర్సల్ విలన్ మరి జయశీల నరసరావుపేటలో మాట్లాడిన ప్రసంగాలు కూడా మరి సిద్ధంగా ఉన్నాయి. జన్మకైతే హిస్టరీ, చౌకైతే మిస్టరీ 1000 ప్రసంగాల ఆడియో సీడీలు రెడీగా ఉన్నాయి. అలానే నూతనంగా విడుదలైన భూపాలకుల పాలనపై విశ్వనేత ఆగ్రహం మరి మోదవలసలో మరి ఈ సంవత్సరం జరిగినటువంటి అంతర్జాతీయ సదస్సులో జయశీల గారు 5 రోజుల ప్రసంగాలు కూడా మరి మీకు అందుబాటులో ఉన్నాయి కనుక తప్పనిసరిగా మీరు వెళ్తున్నప్పుడు స్టాల్ను సందర్శించి మీకు అవసరమైన వాటిని మీరు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. మరి పిల్లలు ఎవరో ఇక్కడ బైక్కి మరి పోగొట్టుకున్నారు, మరి ఎవరిదో వచ్చి తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. మరి గ్రౌండ్లో ఉన్నటువంటి దయచేసి కర్నూలు పట్టణ పరిసర ప్రాంతాలలో ఉన్నవారు గమనించండి. ప్రతి సోమవారం సాయంకాలం 7:30 నుంచి 9:30 గంటల వరకు కోల్స్ కాలేజీలో ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో